హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంది. మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడండి. చూసారా ప్రాసెస్ విధానం చూద్దాము. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసానండి. వాటర్లో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తడేమి లేకుండా తుడుచుకోవాలండి. చూసారా, తడేమి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా తుడుచుకోవాలి, ఇలాగా తడి లేకుండా. ఇదేంటంటే చక్కగా పుల్లపుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. సీజన్ కాబట్టి ట్రై చేయండి తప్పకుండా. ఇలా ముచ్చుకు కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. లోపల జీడి ఉంటుంది కదా, అది తీసేస్తున్నానండి. తీసుకోవాలి కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి. ఉల్లి ముక్కలు పచ్చడని కూడా అంటారు కదా దీన్ని. ఇదేంటంటే 15 days నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 month ఉంటుంది. ఇవన్నీ కట్ చేసేసుకున్నాక ఒక్కసారి ఎండలో పెట్టానండి. కొంచెం ఎండలో పెట్టాను అనమాట. చూసారా ఈ ముక్కలన్నింటినీ, చూసారా ఈ నైని ముక్కలు, వీటిని ఒక్కసారి ఎండలో ఆరబెడితే తేమ అలాంటిది ఉంటే చక్కగా పీల్ చేసుకుంటుంది కదా. చూసారా ఎండలో పెట్టాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకోనండి. ఇవైతే 4 కప్పులు వచ్చినాయండి కప్పుతో, అందుకని 1 కప్పు కారం వేస్తున్నాను. ఆ కప్పులో సగం సాల్ట్ వేసానండి. 2 స్పూన్ల ఆవు పిండి వేసాను, ఆవు పిండి పొడి. తర్వాత ఒక స్పూన్ మెంతి పొడి వేసాను. పొట్టి తీసినవి వెల్లుల్లిపాయలు కొన్ని, తీయనివి కొన్ని వేసానండి. చూసారా, తీయకుండా అయితే నాకు చాలా ఇష్టం అండి. పొట్టి తీసినవి అయితే నాకు చాలా ఇష్టం అండి పచ్చళ్ళలో. తర్వాత 1 కప్పు పల్లి ఆయిల్ వేస్తున్నానండి నేను. తర్వాత ఇంకా కొంచెం వేసాను, సగం వేసాను, కప్పులో సగం. పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది కదండి. వేరుశనగ ఆయిల్ వేసాను. ఇలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నానండి. స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలాగా మొత్తం చక్కగా అంతా కలిపేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాను. చూసారా, నెక్స్ట్ డేకి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక్కసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువైందని సాల్ట్ వేసానండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది, సాల్ట్ అయితే కలిపాను. అది వీడియో మిస్ అయింది, సాల్ట్ కలిపిన వీడియో. చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగుందండి, పుల్ల పుల్లగా కరకరలాడుతూ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. నేనైతే ఇప్పుడు రైస్లోకి ట్రై చేస్తానండి. చూసారా, కొంచెం అయితే రైస్ అయితే తీసుకున్నాను. ఈ పచ్చడి వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది, చక్కగా పుల్ల పుల్లగా కరకరలాడుతూ. చూసారా, వెల్లుల్లిపాయ కూడా బాగుంటుందండి చక్కగా. మీకు ఎంతమందికి పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.